హాయ్ గాయ్స్, ఆ రోజు జనవరి 6, 2019 అది హైదరాబాద్లోని తలాబ్ కట్ట. సాయంత్రం 6 గంటలకు రక్తంతో తడిసిన సీజర్, కత్తి, సుత్తిని ఒక వ్యక్తి తీసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు. వేగంగా తన బైక్లో అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. ఆ వ్యక్తి డ్రెస్సు మొత్తం రక్తం మరకలు ఉన్నాయి. ఈ సీన్ చూసిన స్థానికులు వెంటనే భవానీనగర్ పోలీసులకు కాల్ చేశారు. మేము ఉండే ఏరియాలో ఒక క్రూరమైన సంఘటన జరిగిందని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వెంటనే పోలీసులు అక్కడికి వెళ్ళారు. క్రైమ్ సీన్లో చూస్తే నసీం అఖ్తర్ అనే లేడీ యొక్క డెడ్ బాడీ రక్తపు మడుగులో పడి ఉంది. ఆ లేడీ ప్రైవేట్ పార్టులో ఒక పెద్ద స్క్రూ డ్రైవర్ జొప్పించి ఉంది. ఆ లేడీ కన్ను ఒకటి బయటపడింది. ఇంతటి క్రూరమైన దృశ్యం చూసి అక్కడున్న వారి ఒళ్ళు జలధరించింది. ఈ లెవెల్లో ఆ లేడీని దారుణంగా చంపిన ఆ కిల్లర్ ఎవరు, ఎందుకు ఆ లేడీని చంపాడు అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. నేను మీ ప్రభాకర్. ఫ్రెండ్స్, చాలామంది తెలుగు మిస్టరీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోలు చూస్తున్నారు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ప్రోత్సాహం అందించండి. వీడియో చూసిన తర్వాత ఒక లైక్ ఇవ్వండి. మీరిచ్చే ఒక్కో లైక్ ద్వారా మీ ఆదరణను తెలియజేసినట్లు అవుతుంది. అందువల్ల మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి. సంఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు ఆధారాల కోసం అన్వేషించారు. ఇంకోవైపు ఫోరెన్సిక్ టీం అక్కడున్న రక్తపు మరకలు, కాలి, చేతి ముద్రల కోసం వెతికారు. ఆ ఇంట్లోని బెడ్లో ఒక లెటర్ను పోలీసులు గుర్తించారు. చనిపోయిన నసీం మరణానికి ఆమె పేరెంట్సే కారణమని అందులో రాసి ఉంది. దాని కింద ఆ లెటర్ రాసిన వ్యక్తి యొక్క సైన్ కూడా ఉంది. వెంటనే పోలీసులు చుట్టుపక్కల వారిని విచారించారు. పారిపోయిన వ్యక్తి గురించి తెలుసుకున్న తర్వాత నసీం పేరెంట్స్ను కలిశారు. ఈ క్రమంలో వారికి చాలా విషయాలు తెలిసాయి. హత్య చేసి పారిపోయిన వ్యక్తిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. హత్య జరిగిన కొన్ని గంటల్లోనే అతన్ని అరెస్ట్ చేశారు. మొదట ఈ హత్యను నేను చేయలేదని వాదించినప్పటికీ చివరకు తనే చేసినట్లు ఒప్పుకున్నాడు. హైదరాబాద్ తలాబ్ కట్ట సమీపంలోని అమన్ నగర్లో ఇమ్రాన్ కుటుంబం నివసిస్తోంది. అతనికి 42 ఏళ్ళు. అతని భార్య పేరు నసీం అఖ్తర్, వయసు 33 ఏళ్ళు. వీరికి మొదట కూతురు పుట్టింది. ఆ తర్వాత మరో కూతురు పుట్టింది. మూడోసారైనా మగపిల్లాడు పుట్టాలని ఇమ్రాన్ కోరుకునేవాడు. కానీ మళ్ళీ ఆడపిల్లే పుట్టింది. 3 ఆడపిల్లలే పుట్టడంతో ఇమ్రాన్ చాలా బాధపడేవాడు. 3 ఆడపిల్లలను ఎలా పెంచేది, వారికి పెళ్ళిళ్ళు ఎలా చేసేదని మదనపడేవాడు. అందువల్ల 4ఓసారైనా మగపిల్లాడు పుట్టాలని, మగపిల్లాడు పుడితే తన కష్టంలో పాలు పంచుకోవడమే కాదు తనకు వారసుడిగా ఉంటాడని తప్పించేవాడు. కానీ 4ఓసారి కూడా ఆడపిల్ల పుట్టింది. 4 ఆడపిల్లలనే కంటావా అని తన భార్యను కొట్టేవాడు. తరచుగా భార్యతో గొడవ పడేవాడు. ఒక మగపిల్లాడిని కనివ్వలేకపోయావని దెప్పి పొడిచేవాడు. తన భార్య మనసును ఎంతగా బాధించగలడో అంతగా బాధించేవాడు. తిట్టడమే కాదు, ప్రతిరోజు కొట్టి చిత్రవధ చేసేవాడు. తన భర్త ఎంత వేధించినా అతనితోనే ఆమె ఉండేది. పెళ్ళైన కొత్తలో ఇమ్రాన్ కారు డ్రైవర్గా పనిచేసేవాడు. కొన్నాళ్లకు ఆ పని కూడా వదిలేసి ఇంట్లో ఊరికే ఉండేవాడు. ఈ క్రమంలో నసీమే పనిచేసి ఇంటిని వెళ్ళదీసేది. ఏ పని చేయని ఇమ్రాన్ తన భార్య సంపాదించిన డబ్బును తిట్టి కొట్టి తీసుకునేవాడు. తను సంపాదించిన డబ్బును భర్త తీసుకోవడంతో ఇల్లు గడవడం కోసం పుట్టింటి నుంచి అడిగి తెచ్చుకునేది. ఇలా ఖర్చులకు డబ్బు ఇస్తుంటేనైనా నా కూతురు ఆ ఇంట్లో ప్రశాంతంగా ఉంటుందని పేరెంట్స్ అనుకునేవారు. ఇలా క్రూరంగా హింసించే వాడికి తమ కూతురును ఇచ్చి గొంతు కోశామని ఆ తల్లిదండ్రులు చాలా బాధపడేవారు. అందువల్ల మన కూతురు సంతోషంగా ఉండడానికి చివరి వరకు మనమే సహాయం చేయాలని అనుకున్నారు. 4 మనవరాళ్లతో పాటు నసీంను కూడా బాగా చూసుకునేవారు. ఈ క్రమంలోనే నసీం దగ్గరికి వచ్చిన ఇమ్రాన్, నాకు కొడుకు కావాలి, నువ్వు కొడుకును ఇవ్వలేవు, అందువల్ల నేను ఇంకో పెళ్లి చేసుకుంటాను, ఆమె ద్వారా కొడుకును కంటానని చెప్పాడు. ఈ మాట విని షాక్ అయిపోయిన నసీం అలా చేయొద్దని బతిమలాడింది. కానీ అతడు చెప్పినట్లుగానే రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్యను ఇంకో ఇంట్లో పెట్టి సంసారం చేశాడు. కొట్టినా తిట్టినా ఇన్నాళ్ళు తన భర్తపై నసీంకు గౌరవం ఉండేది. కానీ అతడు రెండో పెళ్లి చేసుకున్నాక ఆమెకే తెలియకుండా అతన్ని ఎదిరించే ధైర్యం వచ్చింది.
రెండో పెళ్లి చేసుకోకముందు అతడు డబ్బు అడిగితే నసీం ఇచ్చేది. కానీ రెండో పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అదనపు కట్నం కావాలని నసీంను వేధించేవాడు. మీ పేరెంట్స్ దగ్గర డబ్బు తీసుకునిరా అని అడిగేవాడు. కానీ ఈసారి అతని మాటలకు ఆమె ఎదురు చెప్పింది. నా దగ్గర డబ్బు లేదు, కావాలంటే నీ రెండో భార్య దగ్గరకు వెళ్ళి అడుక్కో అని చెప్పింది. ఒక భార్య ఉన్నప్పుడే పనికి వెళ్ళని ఇమ్రాన్ రెండో పెళ్లి కూడా చేసుకున్నాడు. ఇప్పుడు ఆ భార్యను కూడా సరిగా చూసుకోలేకపోతున్నాడు. అందువల్ల ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్ అయ్యాడు. ఈ టైంలోనే కారు కొనాలని ఇమ్రాన్ నిర్ణయించుకున్నాడు. కానీ కారు కొనడానికి డబ్బు లేదు. మొదటి భార్య దగ్గరికి వెళ్ళి కారు కొనాలని, పుట్టింట్లోంచి కట్నంగా డబ్బు తీసుకునిరా అని వేధించాడు. అప్పుడు ఆమె మా వాళ్ళే చాలా కష్టాల్లో ఉన్నారు, వారు డబ్బు ఇవ్వలేరని, తన దగ్గర కూడా డబ్బు లేదని చెప్పింది. డబ్బు కావాలంటే మీరే పనికి వెళ్ళి సంపాదించుకోండి అని అంది. ఈ మాటలు వినగానే అతనికి చాలా కోపం వచ్చింది. ఇన్నాళ్ళు కుక్కిన పేనులా పడి ఉండే భార్య ఎదిరించి మాట్లాడేసరికి తట్టుకోలేకపోయాడు. ఈమెను ఊరికే వదలకూడదని అనుకున్నాడు. 2019 జనవరి 6వ తేదీ తన 4 పిల్లలను పిలిచి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళండి అని చెప్పాడు. నేను కూడా మా పుట్టింటికి వెళ్తానని నసీం చెప్పింది. కానీ ఇప్పుడు నువ్వు వెళ్ళొద్దు, నాకు చాలా ఆకలిగా ఉంది, రొట్టెలు చేసిన తర్వాత వెళ్దు అని చెప్పాడు. తన భర్త ఆకలితో ఉన్నాడని ఆమె రొట్టెలు చేస్తోంది. అప్పుడు సాయంత్రం 6 గంటలు. ఒకవైపు తన భర్త కోసం నసీం రొట్టెలు చేస్తుంటే ఇంకోవైపు భార్యను చంపడం కోసం ఇమ్రాన్ టూల్ బాక్స్ సిద్ధం చేసుకున్నాడు. ఇదంతా ఏమీ తెలియని నసీం భర్త కోసం భోజనం వడ్డిస్తుండగా సిజర్తో తన భార్య గొంతులో చాలాసార్లు పొడిచాడు. నొప్పిని భరించలేక ఆమె గిలగిలా కొట్టుకుంటుంటే ఆమె తలపై ఇమ్రాన్ సుత్తితో కొట్టాడు. ఆ తర్వాత ఒక కన్నును సీజర్తో పెకిలించి బయటకు తీశాడు. ఇంకా కోపం తీరని అతడు నసీం ప్రైవేటు పార్టులో పెద్ద స్క్రూ డ్రైవర్ను జొప్పించాడు. ఇంత నరకాన్ని అనుభవించిన నసీం అక్కడికక్కడే చనిపోయింది. స్క్రూ డ్రైవర్ తప్ప హత్యకు ఉపయోగించిన మిగతా వస్తువులను తీసుకుని ఇమ్రాన్ అక్కడి నుంచి బైకులో పారిపోయాడు. నేరుగా తన రెండో భార్య దగ్గరకు వెళ్ళాడు. రక్తపు మరకలు పడిన డ్రెస్సును మార్చుకుని రక్తంతో తడిసిన టూల్స్ను కడిగాడు. అక్కడి నుంచి తప్పించుకోబోతుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసుపై అన్ని ఆధారాలు సేకరించిన పోలీసులు కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ కేసు పూర్వాపరాలన్నీ నాంపల్లి క్రిమినల్ కోర్టు పరిశీలించింది. ఈ కేసులో నిందితుడైన ఇమ్రాన్కు న్యాయమూర్తి సివిఎస్ సాయి భూపతి మరణదండన విధించారు. ఈ క్రమంలో ఇమ్రాన్ తరపు న్యాయవాది ఏమని వాదించారంటే, ఈ హత్య చేసేటప్పుడు ఇమ్రాన్ మానసిక స్థితి సరిగా లేదని వాదించాడు. కానీ ఇది విన్న న్యాయమూర్తి, మానసికంగా సరిగా లేని వ్యక్తి హత్యకు ముందు 4 పిల్లలను వారి అమ్మమ్మ ఇంటికి పంపించి ఉండడు. దీన్ని బట్టి చూస్తే అతడు పక్కా ప్లాన్ ప్రకారమే హత్య చేశాడని తీర్పిచ్చారు. తన పుట్టింట్లో హాయిగా జీవించే నసీం ఎన్నో ఆశలతో మెట్టినింట్లో అడుగుపెట్టింది. తనకన్నీ భర్తే అనుకుని అతనితో కాపురం చేసింది. 4 పిల్లలను కూడా కన్నది. కానీ ఆమెను రాణిలా చూసుకోవాల్సిన భర్తే కాలయముడయ్యాడు. దారుణాతి దారుణంగా చంపేశాడు. ఇలాంటి నరరూప రాక్షసునికి న్యాయమూర్తి కూడా సరైన శిక్ష విధించారు. ఈ కేసుపై నిందితుడు చేసిన దారుణంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలంటే తప్పకుండా తెలుగు మిస్టరీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.